ప్రస్తుతం మనతో డిస్కస్ చేయడానికి శుభ్రత్ పటేల్ గారు స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సింధూర గారు. సార్, అసలు గడిచిన 10 ఏళ్లుగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనేది పెట్టుబడులకు నిలయంగా ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఈక్వేషన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. గూండాలకు, రౌడీలకు, అలాగే విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం కూడా పెరిగిపోయింది. డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా తాండవమాడుతుంది. వీటన్నిటికీ ఇప్పుడు హైదరాబాద్ నిలయంగా మారింది. దీంతో రాష్ట్ర ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మరెందుకు పాలకులు పట్టనట్టున్నారు? పోలీసులు ఏం చేస్తున్నట్టు? అసలు రాష్ట్రంలో ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? గుడ్ ఈవినింగ్ సింధూర గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా. ఈరోజు మేము జూబ్లీహిల్స్ క్యాంపెయినింగ్ చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి, బై ఎలక్షన్స్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మాకు అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు కావచ్చు, బూత్ లెవెల్లో ఇన్ఛార్జీలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరు కూడా 2 రోజుల నుంచి బెదిరింపులు స్టార్ట్ అయినాయి. అందరు అక్కడ ఉన్నటువంటి అజర్ అని ఒక బూత్ ఇన్ఛార్జ్ మాకు, అదేవిధంగా షఫీ అని బూత్ ఇన్ఛార్జ్, వాళ్ళకి ఎక్కడెక్కడ నుండో ఫోన్లు చేపించి మీ అంతు చూసుకుంటామని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైతే బిజినెస్లలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి వ్యతిరేకంగానే ఈరోజు మేము శాంతియుత పాలన కావాలన్నా, రౌడీ రాజ్యం కావాలన్నా అని చెప్పేసి ఇట్లాంటి టీషర్ట్స్ అంతా కూడా ధరించి ఇప్పుడే యూసుఫ్గూడ బస్తీ అక్కడ నుండి మొత్తం కూడా వెంకటగిరి ఐలం కాలనీ వరకు కూడా మొత్తం ర్యాలీ చేసినాం. ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. అక్కడ ఏం జరుగుతుందంటే, వాతావరణం తెలంగాణ మొత్తంలో ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గతంలో వాళ్ళ అధికారంలోకి రాకముందు ఏం చెప్పిందంటే, నేను 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీగా ఇస్తే నేను 7వ గ్యారంటీ పరిపాలన ఇస్తానని చెప్పాడు. అంటే డెమోక్రసీ ఇస్తాడు. ఎక్కడుంది డెమోక్రసీ? ఈరోజు మా తాండూరులో వాళ్ళు రోడ్లు బాగలేవని చెప్పేసి చెవెళ్లలో ఎంత ఘోరంగా యాక్సిడెంట్ జరిగిందండి. మెజార్టీగా అక్కడ చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఒక కుటుంబంలో 3 మహిళలు, 3 విద్యార్థినీలు. అదేవిధంగా ఇంకో కుటుంబంలో తల్లిదండ్రులు చనిపోతే 2 ఆజీపూర్ అనే గ్రామంలో 2 అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా అనేక మంది, ఒక 45 రోజుల పసికందు చనిపోయిందండి. ఇట్లా అనేక మంది చనిపోతే అక్కడ తాండూరు డెవలప్మెంట్ ఫోరం అని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద చాలా కేసులు పెడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు, పెడుతున్నాడు. మేము ఎదుర్కోనికి సిద్ధంగా ఉన్నాం. కానీ అక్కడ కమల్ అఖ్తర్ అని చాలా మంది అక్కడ సామాజికవేత్తలు, గోపాలకృష్ణ గారు కానీ, అట్లా సోమశేఖర్ అని, వాళ్ళందరూ కూడా ఆడ సామాజికవేత్తలు కావచ్చు, అందరూ కూడా యువకులు, ముఖ్యంగా తాండూరులో ఉన్నటువంటి యూత్ అంతా కూడా తాండూరు సేవ్ తాండూరు అని చెప్పేసి, తాండూరులో కూడా చాలా ఘోరంగా ఉంటాయి రోడ్స్. ఆ రోడ్లు అంతా కూడా ఇట్లా అయిపోయి చనిపోతున్నారు. దీనికి అంతా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మొన్న ధర్నా నిర్వహిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిండండి. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, చనిపోయినటువంటి వాళ్లకు సంతాపంగా, నిరసనగా ఈ ప్రభుత్వం చర్యల వల్ల ఆ NH 163 అనేది 22లో ఫౌండేషన్ పడ్డది. గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో మొత్తం ల్యాండ్ అక్విజిషన్ అనేది పెద్ద టాస్క్. ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఆ సమస్యను క్లియర్ చేయకపోవడం వల్ల ఆ రోడ్డు అనేది అట్లా ఆగిపోవడం వల్ల, ఓకే రోడ్లు విస్తరించడం ఒక ఎత్తు, ఉన్న రోడ్లో గుంతలు పూడ్చేటటువంటి పరిస్థితి లేదు. మొత్తం గుంతలమయమే జరిగినటువంటిది. అంటే గుంత తప్పించే పోయి జరిగినటువంటి యాక్సిడెంట్. అది చాలా తీవ్రమైనటువంటి. ఎవరు కారకులు దానికి? ఇప్పుడు మనం రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. రోడ్డు మంచిగా లేకపోతే బాధ్యత ఎవరు తీసుకోవాలి? అవును, చెట్లది ప్రాబ్లం ఉంది అన్నారు అనుకో, కనీసం ఉన్నటువంటి రోడ్డు అన్నా కూడా నువ్వు గుంతలు లేకుండా పూడ్చేటటువంటి కనీస బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకపోతే ఆ రోడ్ నుండే పోవాలి. రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, అందరు కూడా గతంలో ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు కూడా అదే రోడ్డు మీద నుంచి పోయిండు. ఈరోజు ముఖ్యమంత్రి అయి గాలి మోటార్లో తిరుగుతుంది తప్ప, అంతకుముందు అంతా కూడా అదే రోడ్డును వాడిండు కదా. ఆ రోడ్లో కనీస ఇంకిత జ్ఞానం లేకుండా, అరే నేను పోయే రోడ్డు గతంలో చాలా చెప్పిండు, వికారాబాద్ జిల్లా అభివృద్ధి చెందలేదు, అది చేయలేదు అంటే మొత్తం కూడా ప్రజలందరూ కూడా మావోడు ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి మొత్తం వికారాబాద్ కావచ్చు, తాండూరు, పరిగిచ్చే వాళ్ళు అందరూ కాంగ్రెస్ని గెలిపించారు. ఆయన కొడంగల్ నియోజకవర్గం సార్ 4 నియోజకవర్గాలు వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ రోజు 2 సంవత్సరాల్లో నువ్వు ఏ రోడ్, వికారాబాద్ రోడ్లు మంచి ఉన్నాయా, తాండూరు రోడ్లు మంచి ఉన్నాయా? అవి అడిగే హక్కు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? అట్లా అడిగినటువంటి తాండూరులో ఉన్నటువంటి యువత మీద, అక్కడ ఉండేటటువంటి సామాజికవేత్తల మీద 25 మంది మీద కేసులు పెట్టిండు ఈ ప్రభుత్వం. ఎంత దారుణం అండి. అదేవిధంగా మనం పేపర్ చూస్తే భయం అవుతుంది. పేపర్ చూస్తే నడి రోడ్ల పట్టపగలుగా మర్డర్లు చేయడం ఏందండి? అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ ప్రభుత్వంలో? అసలు పోలీసు ఉందా? పోలీసులు ఉంటే గతంలో కేసీఆర్ గారు మనకి ఇక్కడనే భవన్ పక్కకు ఉంటుంది కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పి 10 లక్షల సీసీ కెమెరాలను పెట్టి మొత్తం కూడా మానిటర్, హైదరాబాద్ నగరంలో చీమ చిటుకుమన్నా కానీ మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలిసిపోయేటటువంటి విధంగా కేసీఆర్ గారు పెడితే దాంట్లో రివ్యూలు పెడుతుండు రేవంత్ రెడ్డి గారు. ఏం రివ్యూలు? చాయ్ బిస్కెట్ రివ్యూలు, సినిమా వాళ్ళతో రివ్యూలు, ఇవే అండి కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెట్టాల్సినటువంటిది.
ఆయన వచ్చిన తర్వాత మొత్తం కూడా ప్రజాస్వామ్యం అనేది లేదు, పోలీస్ రాజ్యం నడుపుతున్నాడు. అదేవిధంగా పోలీసు వాళ్ళందరికీ ఏం పని అండి ఈరోజు అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడుతున్నారు, వాళ్ళని ఏ విధంగా అణచివేయచ్చు, వాళ్ళకి ఇంకా వేరే ఇతరాతర బిజినెస్లు ఏమున్నాయి, వాళ్ళ ఇది మొత్తం ఇంటెలిజెన్సీ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, మొత్తం ప్రతిపక్షాన్ని అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని అణచివేయడం కోసం కేటీఆర్ గారి మీద ఎన్ని కేసులు పెట్టినండి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ రావు గారి మీద ఎన్ని కేసులు పెడతారండి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మేము కాళేశ్వరం కమిషన్ అని ఎట్లేస్తాడు, సిబిఐకి ఎట్లిస్తాడు అని చెప్పేసి నిరసన తెలిపితే మా మీద దిష్టిబొమ్మ అడ్డు పెడితే కేసు పెట్టిరండి. ఇట్లా ప్రతిదీ ఒక రోడ్డు మీదకి వచ్చి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19 ప్రకారంగా రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేది దాన్ని లేకుండా చేసి పడేస్తుడు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకుంది తెలంగాణలో? ఈ రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ చూస్తుంటే మొన్ననే ఒకటి వచ్చింది, మీరు గూగుల్ చేస్తే కూడా తెలుస్తుంది. మొత్తం దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద ఎక్కువ కేసులు నమోదైనాయి అంటే అది రేవంత్ రెడ్డి గారి మీద. రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళా అట్లాంటి క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మొత్తం కూడా పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా బీఆర్ ప్రతిపక్షాలను అంచివేయడానికి వాడుతుంది తప్ప శాంతి భద్రతలు కాపాడడానికి వాడతలేడు. గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏం చేసిందండి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది. హైదరాబాద్లో ఎందుకు వచ్చినాయి ఇన్వెస్ట్మెంట్స్? గతంలో ఏం చెప్పారు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో సెట్లర్ల మీద దాడులు చేస్తారు, లేకపోతే ఆంధ్ర వాళ్ళని ఎలగొడతారు, ఇక్కడ ఎవ్వరు ఇండస్ట్రియలిస్టుల మీద దాడులు చేస్తారు. ఇవన్నీ కూడా అనేక రకాల ఆంధ్ర వాళ్ళంతా, ఆంధ్ర మీడియా కావచ్చు, అందరు కూడా అపోహలు సృష్టించారుగా. కానీ జరిగిందా? ఒక్క సెట్లర్ మీద అన్న, ఒక్క ఆంధ్ర వాళ్ళ మీద అన్న, ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద ఒక్కరి మీద దాడి జరిగిందా అంటే తెలంగాణలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో? ఈరోజు డైరెక్ట్గా మర్డర్లు చేస్తున్నారు. ఇక్కడ ధైర్యం అండి, పట్టపగలు ఎవరైనా చంపగలుగుతారంటే ఎంత ధైర్యం ఉందంటున్నాం. మనం చూసినాం, పోలీస్ కానిస్టేబుల్ని చంపినటువంటిది కూడా చూసినాం కదా. గుండాలు రౌడీల రాజ్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎన్నిక కూడా, ఇప్పుడు జూబ్లీస్ ఎన్నిక కూడా ఒక రౌడీ పాలనకు, ప్రజాపాలన, శాంతి పాలనకు జరుగుతున్నటువంటి పోరాటం. ఇందాక మీరు జూబ్లీ హిల్స్ అని అన్నారు కాబట్టి, జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది. కానీ అడుగడుగునా కూడా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరి అప్పుడు పోలీసులు ఏం చేస్తున్నట్టు? పోలీస్ అనేది ఈరోజు తెలంగాణలో లేదనే దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ జూబ్లీ హిల్స్ ఎన్నికలు. జూబ్లీ హిల్స్ లో అక్కడ ఉండేటటువంటి మైనారిటీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మైనారిటీ నాయకులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లకు అనేక రకాల బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి. నాతో ఈరోజు చెప్పిర్రు, మా ఏదైతే మా యూసుగూడ డివిజన్ సంబంధించినటువంటి బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీ అంతు చూసుకుంటాం. భయభ్రాంతులకు గురి చేయడమే కాదు సార్, ఇళ్ల మీదకి పోలీసులు వెళ్ళి దాడులు చేసిన, అంటే ఇంట్లో వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళందరూ భయపడతారని కూడా లేకుండా ఇంటి మీదకి, అదే విధంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అన్నటువంటి మైనార్టీ నాయకుల ఇండ్ల మీదకి వాడి పోలీసు వాళ్ళని పంపడం. ఎందుకంటే చూసిర్రా, మీరు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే పోలీసు వాళ్ళతో మీ మీద అక్రమ కేసులు పెట్టిస్తాం. అంటే మద్దతు తెలపకూడదు అని ఏమన్నా రూల్ ఉందా? రేవంత్ రెడ్డి పాలనలో, రేవంత్ రెడ్డిది పోలీస్ పాలన నడుస్తుంది, ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది, ప్రజాస్వామ్యం ఏడుందండి. ఈ రోజు సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడుతురు. ఒక సైడ్ ఏమో సుప్రీంకోర్టు చెప్తుంది, మీరు సోషల్ మీడియాలో పెట్టినటువంటి విమర్శించేటటువంటి హక్కు పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు. ఎవరినైనా విమర్శించవచ్చు, 100% విమర్శిస్తాం. నీ వ్యక్తిగతంగా నేను దూషిస్తలేం కదా, పర్సనల్ టార్గెట్ అవసరం లేదు మాకు. వ్యక్తిగత నీ పాలన పట్ల విమర్శిస్తాం. ఎవరి పార్టీకి మాకు ఇష్టమైనటువంటి పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఈ పాలన ఎట్లుందంటే, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉంటారో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో రీట్వీట్లు చేస్తే నల్లబాలు గారి మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి చూసినాం కదా. కొంతం దిలీప్ గారి మీద కేసులు పెట్టినట్టు చూసినాం కదా. అసలు సోషల్ మీడియా క్రిషాంక్ గారి మీద కేసులు పెట్టినట్టు చూసినాం కదా. మేము బయటకు వెళ్తే ఒక కేసులు, ఇక్కడ దిష్టిబొమ్మ అంటి పెడితే కేసు పెట్టిర్రు. ఎన్ని రకాల కేసులు అంటే, ఏదైతే ఇప్పుడు కొత్త చట్టం తెచ్చిన తర్వాత ఎన్ని రకాల సెక్షన్ల కింద కేసులు పెట్టాలనో అన్ని రకాల కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు ఈ పోలీసు మొత్తం ఇదే వ్యవస్థ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే, వీళ్ళ కంట్రోల్ తప్పుతుంది. పోలీసులు అంతా కూడా ఒకే వైపుగా వాళ్ళు దృష్టి సాధించడం, మొత్తం బీఆర్ఎస్ టార్గెట్ గా మొత్తం పోలీసింగ్ అంతా చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా కంట్రోల్ తప్పుతుంది. రౌడీ షీటర్లకు మొత్తం కూడా పూర్తిగా విచ్చలవిడితనం అయిపోయింది. ఎన్ని మర్డర్లు జరిగినాయండి ఈ రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత? పట్టపగలు ఎన్ని మర్డర్లు జరిగినాయి? ఓ రియల్టర్ని పోయి డైరెక్ట్ గా చంపినటువంటి చూసినాం, ఆయన ఇంటికాడికి పోయి చంపినటువంటి చూసినామా మనం? ఇట్లాంటివి గతంలో 10 సంవత్సరాలు చూసినామా మనం?
అట్లాంటి పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది? మొత్తం కూడా పోలీసింగ్ని మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటుండ్రు. కాబట్టి మా పార్టీ నాయకుడు కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మీరు మీ పోలీసింగ్ ఎక్కడ పోయింది? ఒక మంత్రి స్పష్టంగా చెప్పింది, మంత్రి కూతురు చెప్పింది. ఏం చెప్పింది? కొండా సురేఖ గారి కూతురు రాష్ట్రంలో గన్ కల్చర్ అనేది ఉంది. గన్ కల్చర్ అంటే రేవంత్ రెడ్డి గారి ఫాలోవర్ ఎప్పుడైతే రోజు షాడోగా ఉన్నటువంటి రోహిన్ రెడ్డి గారు గన్ను ఆయనది, గన్ను ఆయననే బెదిరించిండు. ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ మీద గన్ను తుపాకీ పెట్టి బెదిరించిండు అని చెప్పేసి స్పష్టంగా కేసు అయింది కదా. దానికి కారణం రోహిన్ రెడ్డి అని తెలుసు కదా. తెలిస్తే ఏం చేసిందండి ప్రభుత్వము పోలీసింగ్ మేము కాకి బుక్ ఫాలో అవుతా అన్నటువంటి కొత్త డీజీపీ గారు మీకు తెలియదా అండి? ఒక మంత్రి కూతురు డైరెక్ట్ అలిగేషన్ చేసిందని మీరు విచారణ చేసిరా? అదే మాట ఒకవేళ ప్రతిపక్ష నేతలు చేస్తే మాత్రం వాళ్ళ మీద ఈ పార్టీకి కేసు అయిపోయి 100% కదా. సింధూర గారు ఎట్లుందంటే ఈ పాలన ఎట్లుందంటే మొత్తం కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలను నిర్మూలించాలి. ఆయన అనుకుంటుండే తెలంగాణ పోరాటాల చరిత్ర తెలియదు ఆయనకు. తెలంగాణ ఉద్యమంలో లేడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన తెలంగాణ ఉద్యమంలో తుపాకీ రాముడు లేక ఆయన వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి వ్యక్తి. తెలంగాణ అనేది మీరు సాయుధ పోరాటం నుంచి చూసుకున్న తర్వాత తెలంగాణ తొలి దశ ఉద్యమాలు చూసుకున్న అంతెందుకండి, గ్రాక్ లాంటి పెద్ద ప్లాట్ఫామే కేసీఆర్ గురించి ఏం చెప్తుంది అనేది అందరికీ తెలుసు. కేసీఆర్ గారి గురించి ఏం చెప్తుంది అనేది గ్రాక్ లాంటి వేదికే, అలాంటి ప్లాట్ఫామే కేసీఆర్ గారు ది బెస్ట్ సీఎం అని చెప్తుంది. ఇవాళ గూగుల్లో సెర్చ్ చేస్తే అతి ఎక్కువ కేసెస్ ఎవరి మీద ఉన్నాయి అని అంటే రేవంత్ రెడ్డి గారి పేరు మీద. అదే కదా, ఇప్పుడు పరిపాలన కేసీఆర్ గారు ఒక విజనరీ లీడర్. ఆయన ఒక 30 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి ఏం అవసరాలు ఉన్నాయనేది ఈ రోజే ఆలోచించి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి మనకు మిషన్ భగీరథ అందరూ ఆశ్చర్యపోయింది. మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి తెస్తారంటే దాని వాటర్ పైప్ లైన్ ఎంత అవుతుంది, దానికి ఇది పాసిబులేనా అని చాలా మంది అనుకోరు. పాసిబుల్ చేసింది కదా. అట్లనే లా అండ్ ఆర్డర్ని కూడా ఎంత కంట్రోల్ అంటే ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి కోట్ల రూపాయలు వెచ్చిచ్చి మొత్తం ఒక 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఎవరు ఏది జరిగినా కానీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్లో పోలీసు వాళ్ళకి మొత్తం కూడా ట్రేస్ చేసి వాళ్ళంతా కూడా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళని అదుపు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుండే. పోలీసులకు గతంలో ఎట్లుండే అంటే ఎవరన్నా ఒక ఫిర్యాదు ఇవ్వకపోతే పోయి ఒక బండలు తీసుకురా బాబు, ఒక పేపర్ల బండలు తీసుకురా అనే పరిస్థితి ఉంటుండే. లేకపోతే ఇంకో స్టేషనరీ బిల్లు కట్టు, లేకపోతే జిరాక్స్ల బిల్లు కట్టు, ఎవరైనా కంప్లైంట్ దారులు పోతే. కానీ కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ స్థాయి బట్టి 25,000 నుండి 75,000 వరకు మంత్లీ మెయింటెనెన్స్ ఇచ్చిండు పోలీసు వాళ్ళకు. ఈరోజు పోలీసు వాళ్ళు ఇన్నోవా వెహికల్ ఇచ్చిండు కేసీఆర్ గారు. ఎందుకు ఇచ్చిండండి? ఫస్టే ఇన్నోవా వెహికల్ ఎందుకు ఇచ్చిండు? ఆ డొక్కు జీప్లలో పోలేరు, నిందితుడు వీళ్ళకన్నా 10 రెట్ల స్పీడ్లో పోతుంటే వీళ్ళు పట్టుకోలేనటువంటి పరిస్థితి, తొందరగా రీచ్ కాలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్నోవా వెహికల్ ఇచ్చి వాళ్ళకి ఏమేమి కావాలనో అన్ని కూడా ఇచ్చి సౌకర్యాలన్నీ కల్పించి మీకు ఒక విషయం ఏంటంటే మొత్తం దేశంలో పోలీసింగ్ నంబర్ 1 ఏడుందంటే తెలంగాణలో ఉందని గతంలో కేసీఆర్ గారి హయాంలో జరిగింది. నేరాల నియంత్రణ కూడా గతంలో కేసీఆర్ గారి హయాంలో జరిగింది. ఈ రోజు ఏంటంటే డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమానండి, నేరాలు ఎంత 41% పెరిగింది, క్రైమ్ రేటు 41% పెరిగింది. ఎందుకు పెరిగింది? దీనికి కారణం ఎవరు? పోలీసింగ్ చేయాల్సినటువంటిది ఎవరు? హోమ్ మినిస్టర్ ఎవరండి రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది ఆ శాఖ. ఈ రోజు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారే కదా బాధ్యత వహించాల్సి. ముఖ్యమంత్రి ఆయనే, హోంమంత్రి ఆయనే, కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవు. ఎవరన్నా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తామంటే ఈరోజు జోగురామన్న గారిని ఏనా నక్సలైటా, టెర్రరిస్టా పట్టుకొని ఈడ్చుకోపోతున్నారు. ఏందండి? పత్తి కొనుగోలుకు సంబంధించి CCI నిబంధనలు పెట్టి 12 క్వింటాలు తీసుకునే ఎకరాకు 12 క్వింటాలు తీసుకోవాల్సినటువంటిది 7 క్వింటాలకు పరిమితం చేస్తే రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? అంటే దళారుల కోసం మీరు ఈ పాలసీలు తీసుకొస్తున్నా కేంద్ర ప్రభుత్వం. దాని మీద ఫైట్ చేయాల్సింది ఎవరండి? ఈరోజు రైతు ప్రభుత్వం తెస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఫైట్ చేయడానికి చేతనైతే లేదు కేంద్రం మీద ఆయనకి. ఎందుకంటే ఆయన ఓటు కేసు ఉన్నది, ఆయన చేసినటువంటి అక్రమాలన్నీ కూడా మోడీ చేతిలో ఉన్నాయి. కాబట్టి మోడీ మీద ప్రశ్నించేటటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. అది మా జోగురామన్న గారు ప్రశ్నించిండు. ఎవరైతే బీజేపీ ఎంపీ ఉన్నాడో, ఎమ్మెల్యే కూడా బీజేపీ ఉన్నాడు ఆదిలాబాద్ లో, తప్పకుండా రైతుల పక్షాన మా జోగురామన్న గారు ఆడ పోయి అడిగితే ఆయన మీద కేసు పెడతారా అండి? ఈడ్చుకపోవడం, అదే విధంగా దెబ్బ అలా గాయపరచడం ఏందండి ఇది? ప్రజాస్వామ్యంలో మర్డర్లు చేసే వాళ్ళకేమో మంచిగా ఉంది. ఎవరైతే అంటే ప్రజాస్వామ్యయుతంగా అడిగేటటువంటి వాళ్ళు, ప్రశ్నించేటటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, అంచివేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అందుకే జూబ్లీస్ లో కూడా మీరు చెప్తున్నా కదా 100% జూబ్లీస్ ఓటర్స్ అంతా కోరుకుంటున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ వస్తేనే సేఫ్,
మళ్ళీ ఎవరైతే అవతల పార్టీ క్యాండిడేట్ ఉన్నాడో ఆయన ఒక నామినేషన్తో మొత్తం కూడా తెలిసిపోయింది. ఒక జూబ్లీహిల్స్ గుండాలతోనే ఇంతవరకు టార్చర్ ఉంటుండే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు. ఒకవేళ ఆ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి గుండాలంతా కూడా ఆడే హెడ్ క్వార్టర్ అవుతుంది, వాళ్ళకి జూబ్లీహిల్స్ హెడ్ క్వార్టర్ అవుతుంది. కాబట్టే ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఈ సర్వేలలో కూడా భయపడి కొంచెం తక్కువ వస్తుంది టీఆర్ఎస్కి, ఇంకా పెరుగుతుంది. 100% సైలెంట్ ఓట్ అంతా కూడా టీఆర్ఎస్కి పడుతుంది. ప్రజలు చెప్తున్నారు మేము చెప్పలేము, డైరెక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు గుండాలు ఇంట్ల మీద వచ్చి దాడులు చేస్తారు. ఈరోజు పోలీసుని వాడుకొని దాడులు చేస్తున్నారు, రేపు వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంకా దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు కొంచెం భయపడుతున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అంతమంది ఓపెన్గా చెప్తున్నారంటే గ్రేట్, చాలా గ్రేట్. ఆ ప్రజలను ఒప్పుకోవాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జూబ్లీహిల్స్ ప్రజలు. ఎందుకంటే అక్కడ జరిగేది ఏంది, రౌడీజం వర్సెస్ లేడీ నడుస్తున్నటువంటి చూస్తున్నాం మనం ఎన్నిక. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ పాలన అంతమొందించడానికి నాంది జూబ్లీహిల్స్ ఎన్నికలు. ప్రజలు భావిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు, ఈరోజు నామినేషన్లు అన్ని ఎందుకు పడ్డాయి, ప్రజలు కూడా మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ ఆ 4 లక్షల ఓటర్ల తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ చుట్టాలకు ఫోన్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఒక ఓటు ఉంటే వాళ్ళ బంధువులు తెలంగాణలో ఎవరున్నా కానీ ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఈ రేవంత్ రెడ్డి పాలనలో మనం పూర్తిగా అన్యాయం జరిగింది, మనకు ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా, గతంలో కేసీఆర్ గారి హయాంలో వచ్చినటువంటి రైతు బంధు ఎగ్గొట్టేసిండు, ఏదైతే యూరియా బస్తా కోసం మళ్ళీ లైన్లు నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది, కరెంటు కోతలైనాయి, లో వోల్టేజ్ ప్రాబ్లం అయింది, ఇట్లా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ జూబ్లీహిల్స్ ఓటర్ని చైతన్యవంతం చేస్తున్నారు. 100% జూబ్లీహిల్స్లో కారు గెలుస్తుంది. కారు ఎందుకు గెలుస్తుంది అనే దానికి కూడా ఈ శాంతి భద్రతల సమస్య కూడా ఒక కారణం. కాబట్టి 100% ఈ శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో లేవు. ఇప్పటికన్నా ఈ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎన్నిక. కానీ ఎన్నికల కమిషన్ కూడా చూడనట్టు ఎట్లా వ్యవహరిస్తుంది అంటే, పోలీసులు ఒక మైనార్టీ నాయకుల మీద, మైనార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద, అడ్వకేట్ల మీద పోయి నువ్వు ఇండ్ల మీద రైడ్ చేసి అధికారం నీకు ఎక్కడొచ్చిందండి? ఈరోజు మొత్తం కూడా జూబ్లీహిల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండాలి, పోలీసులు అంతా కావచ్చు, అధికారులు అంతా కావచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా సక్రమంగా పనిచేస్తలేదు. దీనికి కారణం ఏంటంటే బీజేపీ ఇట్లా గెలవలేం కాబట్టి కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నది. అంత దరిద్రమైనటువంటి దేశంలో కొట్లాడతారండి కాంగ్రెస్ బీజేపీలు. దేశంలో నువ్వు పక్క రాష్ట్రానికి పోతే కర్ణాటకలో కొట్లాడతారు, ఇంకో రాష్ట్రానికి పోతే కేరళ కొట్లాడతారు. కానీ తెలంగాణకు వచ్చే వరకు మాత్రం అన్ని ఆ 2 పార్టీలకు శత్రువుగా ఈరోజు కేసీఆర్ గారిని చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు అనే వ్యక్తి ఉంటే మా ఆటలు సాగలేవు 10 సంవత్సరాలు. కాబట్టి 100% వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఈ రౌడీ రాజ్యాన్ని అంతం చేయడానికి నాంది కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు కాబోతాయి. సరే, ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అసలు డ్రగ్స్కి ఒకప్పుడు నో డ్రగ్స్ అన్న తెలంగాణ ఇప్పుడు డ్రగ్స్కి విపరీతంగా డ్రగ్స్లో ముందంజలో ఉంది తెలంగాణ. అయితే దాన్ని ఎలా చూడాలి, దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి? అసలు పెట్రోలింగ్ పోలీసులు ఎక్కడ సార్, పెట్రోలింగ్ వెహికల్స్ ఎక్కడ, షీ టీమ్స్ ఏమయ్యారు? గడిచిన 10 ఏళ్లలో కూడా షీ టీమ్స్ మహిళలందరికీ ఎంత భరోసా ఉండేది అంటే, మనకి ఏదైనా జరిగింది అని అంటే మనం షీ టీమ్కి వెళ్ళొచ్చు, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు అని. ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఇవాళ అవేవి లేకుండా ఎక్స్లో కూడా ప్రొటెక్టెడ్ మోడ్ ఆన్ చేసుకోవడము, అంటే కంప్లైంటే రైజ్ చేసుకోకుండా అలా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్. దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి? సింధూర గారు, ఈరోజు డ్రగ్స్ అంటారు కదా మీరు, డ్రగ్స్ అనేది కింద స్థాయిలో ఈరోజు గ్రామీణ స్థాయిలో కూడా గంజాయి వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అవును, ఆ గంజాయి వాడితే అంటే జనరల్గా మద్యపానం సేవించితే మనిషి ఒక కంట్రోల్లో ఉంటాడు. ఈ ఏదైతే గంజాయి ఇవన్నీ మాదక ద్రవ్యాలు ఏవైతే వాడతారో ఆ కంట్రోల్ తప్పిపోతున్నారు యువత అంతా. ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలు కావచ్చు, ఇంట్లో కుటుంబ కలహాల్లో భార్యాభర్తలు చంపుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది తెలంగాణలో. మనం చూసినాం కదా, అసలు తెలంగాణ పోలీసుల కవర్ లేకుండా, ఈ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియకుండానే మహారాష్ట్ర పోలీసుల వచ్చి అక్కడ కార్మికులుగా చేరి ఒక ఇండస్ట్రీలో 12,000 కోట్లకు సంబంధించినటువంటి డ్రగ్స్ ని పట్టుకున్నారండి. ఇది ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, తెలంగాణకి ఒక డ్రగ్ క్యాపిటల్ గా అయిపోయినటువంటి పరిస్థితి హైదరాబాద్. గతంలో మోస్ట్ లీవబుల్ సిటీగా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నటువంటి సిటీగా, పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే అన్ని వసతులు హైదరాబాద్లో ఉంటే మొత్తం కూడా అందరు వచ్చి ఎక్కడెక్కడ నుండో వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళు నివాసం ఉండడం, ఇక్కడ ఈ వాతావరణాన్ని ఆస్వాదించి అందరికీ జీవనం అందించినటువంటిది హైదరాబాద్. ఈరోజు డ్రగ్ క్యాపిటల్గా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఈరోజు స్పందించారు రేవంత్ రెడ్డి గారు.
ఈరోజు ఈయన హయాంలో 12,000 కోట్ల సంబంధించినటువంటి డ్రగ్స్ పట్టుబడితే దానికి నైతిక బాధ్యత ఉండదా అంటే రేవంత్ రెడ్డి గారి మీద? ఈ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఎక్కడున్నది ఈ వ్యవస్థ అంతా? ఎక్కడ పోతుంది? అంటే మహారాష్ట్ర పోలీసోడు వచ్చి పట్టుకున్నంత వరకు ఈ తెలంగాణ పోలీసోడు ఎక్కడ అనుకున్నాడు? ఈ రేవంత్ రెడ్డి కాపలా కాస్తున్నాడా? ఈరోజు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. డీజీపీ గారు మాట్లాడుతుంటే మాకు కాకి బుక్ ఉంటుంది అంటుండు. మళ్ళీ కాకి బుక్ లో ఇవన్నీ లేవా డ్రగ్స్ నిర్మూలించాలని? అదే విధంగా షీ టీమ్స్ గతంలో ఎవరన్నా మహిళల పట్ల అసభ్యంగా చూసినా, అసభ్యంగా మాట్లాడినా, వ్యంగ్యంగా ఇమ్మీడియట్ గా ఒక మెసేజ్ చేస్తే, ఓ వాట్సాప్ మెసేజ్ చేస్తే షీ టీమ్స్ వాలిపోయేటటువంటి పరిస్థితి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ వాలిపోయి వాళ్ళ మీద చర్యలు ఉంటుండే. ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయి? షీ టీమ్స్ మాయమైపోయినాయి. ఇవన్నీ పెట్రోలింగ్ పెట్రోలింగ్ లేదండి. మీరు 100కి ఫోన్ చేస్తే వాళ్ళు గంట అయినా రానటువంటి పరిస్థితి. అంటే కంట్రోల్ లేదు. గతంలో కేసీఆర్ హయాంలో 100 ఫోన్ చేస్తే పొద్దున వాళ్ళు ఫోన్ చేస్తుర్రు, పొద్దున మళ్ళీ కాల్ చేస్తుండే. కాల్ చేసి మీకు అసలు కరెక్ట్గా అడ్రస్ చేసిరా లేదా? ఈ రోజు మీరు 10 సార్లు కాల్ చేయండి ఇక్కడ నుండి పోయిన తర్వాత 100కి కాల్ చేస్తే మళ్ళీ నీకు మార్నింగ్ రెస్పాన్స్ ఉండదు. అట్లాంటి పరిస్థితి. అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది తెలంగాణలో. కాబట్టే కదా ఈరోజు ఇంత మటుకు ఈ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తుంది. కాబట్టి మనం చూసినాం ఎన్ని కేసులు అండి, ఎవరెవరి మీద పెట్టిర్రు, ఎట్లా కేసులు పెట్టిర్రు. ఈరోజు ఆ మొత్తం కూడా ఉండేటటువంటి సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎమినెంట్ పర్సనాలిటీస్ అంతా కూడా షీ టీమ్స్ ని నువ్వు ప్రొటెక్టెడ్ మోడ్లో ఎందుకు పెట్టినావు అని కమిషనర్ గారికి ట్వీట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది, సిటీ కమిషనర్ గారికి. ఈరోజు గతం పాలన ఎట్లుందే, నువ్వు ఈరోజు ఈ పాలన ఎట్లుంది, ప్రజలు కంపేర్ చేసుకున్నారు. ఈ 2 నెలలనే మొత్తం మబ్బులని తొలగిపోయినాయి. మళ్ళీ అందుకే కేసీఆర్ కావాలని కోరుకుంటారు. ఓకే, ఈరోజు ఏదో ఆశపడి గ్రామీణ హైదరాబాద్లో అయితే ఓట్లు వేయలేరు. హైదరాబాద్ నగర అభివృద్ధి చూసిరు వాళ్ళు. నగర ప్రజలంతా కూడా ఇంత బ్రహ్మాండంగా హైదరాబాద్ స్థాయిని మొత్తం కూడా దేశంలోనే నంబర్ 1 స్థాయిగా పెరిగిపోయింది. ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ గ్రీనరీ కావచ్చు, ఇవన్నీ రంగాల్లో మనకు అండర్ పాసులు, రోడ్స్, ఇవన్నీ 42 ఫ్లైఓవర్స్ అండర్ పాసులు వేసుకున్నాం, అన్ని కనెక్టివిటీ పెంచుకున్నాం, కనెక్టింగ్ రోడ్స్ వేసుకున్నాం. ఇవన్నీ వేసుకోవడం వల్ల హైదరాబాద్ బ్రహ్మాండంగా శాంతి భద్రతలను కాపాడుకొని అన్ని రకాలుగా చేస్తేనే పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణకు. ఈ రోజు పరిస్థితి ఏంది? పెట్టుబడులు పారిపోయేటటువంటి పరిస్థితి. ఇండస్ట్రియలిస్టులను గన్నులు పెట్టేటటువంటి కల్చర్, గన్ కల్చర్ తీసుకొని వస్తున్నది రేవంత్ రెడ్డి గారి పాలన. అది మనం చెప్పడం కాదు, వాళ్ళ మంత్రి బిడ్డనే చెప్తుంది. కాబట్టి దీని మీద ఏం యాక్షన్ ఉందని అడుగుతున్నాం. దీని మీద ఏం యాక్షన్ ఉంది? నువ్వు ఈ పాలన అంతా కూడా గాడికి వదిలేసి మొత్తం కూడా ఢిల్లీకి మూటలు అప్పచెప్పడం తప్ప రేవంత్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప పని ఏందో చెప్పాలి. ఆయన ఇచ్చిన హామీల గురించి ఆయన ఫికర్ లేదు. ఆయన చేస్తున్నదల్లా ఢిల్లీ ఇక్కడ అంతా కూడా ధనార్జన చేయాలి, అక్రమంగా తీసుకుపోవాలి, బీహార్ ఎన్నికలకు పెట్టాలి, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలకు పెట్టిండు, ఢిల్లీ ఎన్నికలకు పెట్టడం. ఇది మొత్తం కూడా ఈయనైతేనే బాగా వసూలు చేశాడనే రేవంత్ రెడ్డి గారిని పెట్టారు. రేవంత్ రెడ్డి గారు వసూలు బ్యాచ్ అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్కి ఏందండి, కాంగ్రెస్కి చేసిన సర్వీస్ ఏంది రేవంత్ రెడ్డి గారు? ఈయన ఎందుకున్నాడు సీఎంగా, ఎందుకు కొనసాగుతున్నాడు? ఇంత ఫెయిల్యూర్ సీఎం అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే గారు మిగతా మంత్రులతో మాట్లాడినటువంటిది మొత్తం కూడా జాతీయ మీడియాలో వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన కొనసాగుతున్నాడంటే ఏంది? మూటలు అప్పచెప్తున్నందుకే కదా. ఇక్కడ నుండి హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద ఇవన్నీ కూడా పెద్ద పేదల దగ్గర మొత్తం కూడా వసూలు చేస్తున్నారు, పేదల మీద ప్రతాపం చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టే ప్రజలు కోరుకుంటున్నారు కేసీఆర్ గారి పాలన. కంపేర్ చేసుకుంటున్నారు. గతంలో ఎట్లుండే 10 years గతంలో కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా ఉండే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి 2 సంవత్సరాల పాలనలో మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది, పరిపాలన కొలాప్స్ అయిపోయింది. ఇలా చెత్త ఎత్తలేనండి. మేము డెఫినెట్ గా 100% గా ఈ పాలన పూర్తిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది రాష్ట్రంలో. కాబట్టి ఇప్పటికన్నా పోలీస్ వాళ్ళని కోరుతున్నా నేను, మీరంతా మీకు ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు. మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నదో మీరు ఈ చట్టం ప్రకారం నడుచుకోవాలి. మీరు ప్రతిపక్షాలను అణచివేయడం కోసమే పోలీసింగ్ ఉన్నట్టు ఉన్నది తప్ప రౌడీలను, గుండాలను ఉక్కుపాదంతో గతంలో అంచివేసినట్టు పోలీసు వాళ్లకు ఒక నంబర్ 1 పోలీస్ అనేది దేశంలో మనకు పేరు వచ్చింది. కాబట్టి ఆ పేరును కొనసాగాలంటే మీరు చట్టం ప్రకారంగా నడుచుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి గారు మొత్తం నైతిక బాధ్యత వహించాలి. 100% అన్ని రకాలుగా విఫలమైండు. కాబట్టి ఈరోజు రోడ్లు వేయాలని అడిగినటువంటి మా తాండూర్ డెవలప్మెంట్ ఫోరం నాయకుల మీద కేసులు పెట్టినటువంటి దరిద్రమైనటువంటి చరిత్ర ఈరోజు పోలీసులకు ఉంటే మంచిది కాదు. మీరు విఫలమై పోలీసింగ్లో విఫలమవుతున్నారు, మీరు యాక్సిడెంట్ కంట్రోల్లో విఫలమవుతున్నారు. ఇవన్నీ మీరు విఫలమై ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద కేసులు పెడతామంటే మాత్రం తప్పకుండా ఈ సమాజం తిరగబడుతుంది. తర్వాత ల్యాండ్ ఆర్డర్ కాదు, గతంలో నేపాల్లో జరిగింది,
బంగ్లాదేశ్లో జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఉదాహరణలు. ఇవన్నీ కూడా తెలంగాణలో కూడా దాపరించేటటువంటి పరిస్థితి ఈ దరిద్రమైనటువంటి రేవంత్ రెడ్డి పాలనలో ఉంది. కాబట్టి ఇప్పటికన్నా గ్రహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రైట్ సార్, డిస్కషన్లో జాయిన్ అయినందుకు శుభ్రత్ పటేల్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తానికి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అక్రమ కేసులు, ఏది చేసినా కూడా కేసులతోనే కాంగ్రెస్ సర్కార్ అయితే పాలన కొనసాగిస్తుంది. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. స్టే ట్యూన్.